నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను రఫీ. గెలిపేవర్ది ప్రస్తుతం విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి వచ్చేసింది. విశాఖ పశ్చిమ నియోజకవర్గం విశాఖపట్నం నడిబొడ్డున ఉంది. ఇక్కడ ప్రజల కష్టాలు తీరాయా? ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఇక్కడ గెలిచేదెవరు? అలాగే ఇక్కడ ఎంత మేర అభివృద్ధి జరిగింది? జరగాల్సిన అభివృద్ధి ఏం మిగులుంది? పదండి తెలుసుకుందాం. మీ సమస్యలు తీరాయా? ఇక్కడ విశాఖ పశ్చిమ సమస్యలు తీరాయి సార్. మెయిన్ మాకు ట్రాఫిక్ ప్రాబ్లం ఉండేది ఎన్ఏడి జంక్షన్ లో. 25 సంవత్సరాల నుంచి వైజాగ్ లో ఉంటున్నాం. అప్పటి నుంచి కూడా ట్రాఫిక్ సమస్య మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అదే. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఫుల్ ట్రాఫిక్ ఉండేది. చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళం. మేము ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా మధ్యలోనే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఆ సమస్య ఒకటి తీరింది సార్ మాకు. సంక్షేమ పథకాలన్నీ మీకు టైంకి అందా? సంక్షేమ పథకాలన్నీ ఇస్తున్నారు సార్. అమ్మఒడి గాని, వసతి దీవెన గాని, విద్యా దీవెన గాని, పెన్షన్ గాని, తర్వాత మా ఇల్లు గాని, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు గాని చాలా వరకు మాకు సంక్షేమ పథకాలు వచ్చాయి సార్ మాకు. సో హ్యాపీగా ఉందంటారు మీరు? చాలా హ్యాపీగా ఉన్నాం సార్. మళ్ళీ మాకు ఇలా జగనన్నే రావాలని, ఇలా మాకే ఇబ్బంది లేకుండా మాకు జగనన్న గారు చూసుకుంటున్నారు. మళ్ళీ జగనన్న రావాలని, వైసీపీ గవర్నమెంట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయా మీకు? అందుతున్నాయండి. వాహన మిత్ర అందుతుంది, రైతు భరోసా అందుతుంది, అమ్మఒడి అందుతుంది. వాహన మిత్ర ఎలా ఇస్తున్నారు? 10,000 ఇస్తున్నారండి ఆటో డ్రైవర్. టైంకి వస్తున్నాయి అంతా? టైంకి పడుతున్నాయండి. ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నాయా మీకు? సమస్యలు అయితే ప్రస్తుతానికి అయితే ఏమీ లేవండి. అంతా బాగానే ఉంది. రోడ్లు, వాటర్, ఆ ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి. రోడ్లు, కాలువలు అన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత మరీ చాలా బాగా చేశారు. అమ్మా, గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వాలకి తేడా ఏం గమనించారు మీరు? గత ప్రభుత్వంలో అంటే అభివృద్ధి ఏం జరగలేదు. ఈ ప్రభుత్వంలో జగనన్న అన్ని సంక్షేమ పథకాలు అన్ని ఇస్తున్నారు. అమ్మఒడి కానివ్వండి, పిల్లలకి స్కూల్ కట్టించడం, నాడు నేడు అన్ని స్కూల్ బాగా కట్టించారు. ఇంకా చేయూత, చేదోడు, టైలర్స్ కి, రజకులకి అందరికి డబ్బులు ఇవ్వడం కానీ అన్నీ బాగా చేశారండి జగనన్న గెలవాలని కోరుకుంటున్నామండి. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఉన్నారు కదా, ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు ఇన్ఛార్జ్ గా ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు. ఎమ్మెల్యే మీకు సహకరిస్తారా ఏమన్నా ఇష్యూస్ ఉంటే? ఖచ్చితంగా సహకరిస్తారండి. పేద ప్రజలకు బాగా చూసుకుంటారు. అతను దేవుడితో సమానం అండి మాకు ఆనంద్ గారు. ప్రభుత్వం వస్తే జగన్ విశాఖపట్నం నుంచే ప్రమాణ స్వీకారం చేస్తామన్నారు. మరి జగన్ రావాలని కోరుకుంటున్నారా? ఇంకెవరన్నా మీ మనసులో ఉందా? కూటమి అభ్యర్థులకు సంబంధించి జగన్ సారే రావాలి కోరుతున్నాం సార్. ఎందుకంటే మా పిల్లలకి అమ్మఒడి, విద్యా దీవెన, పెన్షన్ అన్ని వచ్చాయి సార్. ఇంతకు ముందు చాలా ఇబ్బంది పడేవాళ్ళమి. ఇప్పుడు ఆ ఇబ్బంది అంటే ఏమీ లేదు. జగన్ గారే రావాలని మళ్ళీ కోరుకుంటున్నాం సార్. డ్వాక్రా మహిళలకు సంబంధించి చాలా వరకు రుణమాఫీలు కావచ్చు, రుణాలు అందించడంలో కావచ్చు, మేము అన్ని కూడా సవ్యంగా చేస్తున్నాం అంటుంది గవర్నమెంట్. మీకు అవన్నీ అందే రుణాలు? అందాయి సార్, అందరికి అందాయి సార్. ఎటువంటి రుణాలు ఇస్తున్నారండి డ్వాక్రా మహిళలు? ఎటువంటి అంటే రుణమాఫీ ఇస్తున్నారు సార్. బాగా ఇస్తున్నారు అంతా. డ్వాక్రా మహిళలకు లోన్లు అవి సకాలంలో అన్ని కరెక్ట్ గా బాగా వస్తున్నాయి సార్. తీసుకున్నారా? తీసుకున్నాం సార్. తీసుకున్నారు. ఎంత తీసుకున్నారమ్మా? మేము 1,00,000 రూపాయల దాకా మేము తీసుకున్నాం సార్. ఉన్నారు కదా మిగతా గ్రూపులు కూడా చాలా మంది, వాళ్ళ తగ్గ వాళ్ళు తీసుకున్నారు గ్రూపులు పెట్టి సార్. అందరికి పర్వాలేదు సార్. జగన్ గారు వచ్చాక అందరికి మంచిగా జరిగింది. నీళ్ల సమస్య తీరిందా మీకు? తీరింది సార్. నీళ్ళ సమస్య తీరింది, కరెంటు సమస్య కూడా తీరింది సార్. ఇంతకుముందు కరెంటు ఎప్పుడు ఎక్కువగా పోయేది, ఎండాకాలం వస్తే భయపడేవాళ్ళు. ఇప్పుడు కరెంటు డబ్బులు కూడా పోయింది సార్. ప్రస్తుతం గెలుపు ఎవరిది? విశాఖ ఉత్తరానికి చేరుకుంది. విశాఖ ఉత్తరంలో అభివృద్ధి జరిగిందా? జరగాల్సిన అభివృద్ధి ఏముంది? ప్రస్తుతం నేను కంచరపాలెం రైతు బజార్లో ఉన్నాను. ఇక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ప్రజలు అసలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుందాం. మీ నియోజకవర్గంలో రోడ్లు కావచ్చు, అవన్నీ ఎలా ఉన్నాయి? అన్ని బాగానే ఇచ్చారు మాకు. రోడ్లు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు, అన్ని వచ్చారు, అన్ని బాగానే ఉన్నాయి. ఒకవైపు జగన్ ఏమో నేను చేసిన సంక్షేమ పథకాలు, నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు, జరిగిన అభివృద్ధి కావచ్చు చూసి ఓటేయండి అంటున్నారు. మరోవైపు ఏమో చంద్రబాబు అభివృద్ధి చేసి తీరుతాను, ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నుంచోబెడతానంటున్నారు. సో ఎవరి వైపు మీరంటే ఏం చెప్తారు? జగన్ ఇష్టపడతాం. అమ్మా, మీకు సమస్యలు ఏమున్నాయమ్మా ఇక్కడ? సార్ సమస్యలు అయితే పెద్దగా ఏమీ లేదు, కానీ కొంచెం పార్కింగ్ ప్లేస్కి ఇబ్బంది అవుతుంది. రైతులు ఒక 20-30 స్టాల్స్ సరిగ్గా సరిపోవట్లేదు. కొంచెం అటువైపు ఓపెన్ ప్లేస్ ఉంది, దాన్ని కూడా కవర్ చేసి ఒక 20 స్టాల్స్ తయారు చేస్తే అందరికీ ఈక్వల్గా సరిపోవచ్చు. కొద్ది మంది ఎండలో ఉండవలసి వస్తుంది. ఆ ఎండ నుంచి విముక్తులు అవ్వడానికి ఓపెన్ ప్లేస్ని కొద్దిగా స్టాల్స్కి
ఉపయోగపడితే ఆ వాళ్ళు కూడా నీడలో ఉండే అవకాశం ఉంటుంది. అదొకటే కొంచెం ఇబ్బందిగా ఉంది. మీకు గిట్టుబాటు ధర వస్తుందమ్మా? గిట్టుబాటు ధర అయితే పర్వాలేదు సార్. బయట మీద గిట్టుబాటు ధర అనేది మాకు చాలా హ్యాపీగానే ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ వైజ్ కొన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఆ సంక్షేమ పథకాలు రైతులకి పక్కన పెడితే మీకంటూ కుటుంబానికి కొన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు కదా. మాకంటూ కుటుంబానికి ఇచ్చినవైతే 50% ఓకే, 50% ఓకే. గత ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి, ఈ ప్రభుత్వం ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? తను ఇంప్రూవ్ చేస్తానని ఆ గవర్నమెంట్ వచ్చింది, సరిగ్గా ఇంప్రూవ్ చేసే టైంలో తను పక్కకు తోశారు, ఈయన తీసుకొచ్చారు. సరిగ్గా మరి ఈయన ఇంప్రూవ్ చేస్తారో లేదో తెలియదు, ఈయన మరి ఏం చేస్తారన్నది జనాలు ఇష్టం. ఏదో గవర్నమెంట్ ఒక 10 years అయినా ఉంచితే వాళ్ళు ఇంప్రూవ్ చేస్తారో లేదో మనకు తెలుసుద్ది కదా. అమ్మా మీకు ఏం సమస్యలు ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ మాకు రెంట్లు వేస్తారండి, నెలకు 2000. మనకు పండిన సామాన్లు తెచ్చినప్పుడు ఓకే, మరి క్యారెట్ బీట్రూట్ అవి తెచ్చినందుకు 2000 అద్దె వేసారండి. అంటే అస్తమానికి వంకాయలు బెండకాయలు తేలేక హోల్సేల్ సామాన్లు తెస్తున్నాం, వాటికి 2000 రెంట్ వేసారు. మీరు రాకపోయినా రాలేకపోయినా 2000 కట్టాలండి. ఇంతకుముందు అద్దెలు లేవండి సార్, ఇప్పుడు జగన్ గారు వచ్చాక అద్దెలు వేస్తారు. అద్దెలు కట్టడం చాలా ఇబ్బంది పడుతున్నాం అండి, వ్యాపారాలు అయితే లేవు. 2000 కట్టాలని చాలా ఇబ్బంది కదండి. దానికోసం మేము అందరం చాలా బాధపడుతున్నాం. అవి తగ్గిస్తే మాకు చాలండి, ఏవో తెచ్చుకుంటాం అమ్ముకుంటాం. అమ్మఒడి పథకం ఇలా రకరకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు కదా ప్రభుత్వం, అవన్నీ అందుతున్నాయి మీకు? సార్ నాకైతే రుణమాఫీ డబ్బులు పడతాయన్నారు, అవి పడలేదు సార్. తర్వాత నెలకు మా ఆయన చనిపోయారు, పెన్షన్ వస్తుంది సార్. నమస్తే అమ్మా, మీకు ఏం సమస్యలు ఉన్నాయి ఇక్కడ? ప్రెసెంట్ అయితే ఇప్పుడు కేకే రాజు గారు వచ్చిన కాడి నుంచి చాలా వరకు సమస్యలు తీర్చారండి. ఏ సమస్య ఉన్నా సరే అతను నేనున్నాను అనుకుని వస్తారు, ఆ సమస్య క్లియర్ చేసుకొని వెళ్తారు. ఒకప్పుడుది చెప్పుకోని కన్నా ఇప్పుడు చాలా బెటర్ అండి. రోడ్లే కానివ్వండి, డ్రైనేజీలే కానివ్వండి, పార్కింగే కానివ్వండి, పిల్లలు ఆడుకోవడానికే కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా అతను ఈ 4.5 ఏళ్ళలోని చాలా వరకు అభివృద్ధి చేశారండి. సంక్షేమ పథకాలు ఏవైతే ఇస్తున్నారో అవి అందుతున్నాయి అందరికి? అందుతున్నాయండి. మాకే చెప్పుకోదగ్గండి. నాకు కాపు నేస్తం వచ్చిందండి, అమ్మఒడి వచ్చిందండి, మా ఆయన గారికి ఆటో వచ్చిందండి, అలాగే మా ఇంట్లో మూడు అభివృద్ధి పథకాలు వచ్చాయి, అలాగే నాకు సైట్ వచ్చింది, సెంటు భూమి వచ్చింది. అలాగే ఏది రాలేదు అన్నందుకే లేదండి, అన్నాట్లకి పెద్దపీఠంగా వేసిన జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఎన్నో కృతజ్ఞతలు తెలపాలండి. ఎందుకంటే ఒకప్పుడు మనకి ఇమ్మమని ఎవరు చెప్పలేదండి, మాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని చెప్పలేదు. మెయిన్ అన్నాటికన్నా పిల్లలు చదువు విషయంలోని అతను ముందుకే ఇచ్చారండి. ఒకప్పుడు తల్లిదండ్రులు ఏంటంటే ఏమైనా డబ్బులు వస్తే వాడేసుకుందాము అని జ్ఞానంలో ఉండేవారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పిల్లల స్కూళ్ళు అభివృద్ధి చేశారో, ఇంగ్లీష్ మీడియం పెట్టించారు, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం పెట్టే వరకు ఇప్పుడు మా పిల్లలు కూడా జూబ్లీస్లో చదువుతున్నారు. కానీ వచ్చే సంవత్సరం నుంచి గవర్నమెంట్ స్కూల్లో వేద్దామని కోరుకుతూ ఉన్నాను. ఎందుకంటే అక్కడికన్నా ఇక్కడ బాగా చెప్తున్నారు కాబట్టి అందరూ మెచ్చుకుంటున్నారు. 5వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియంలోనే మాట్లాడుతున్నారు ప్రతి పిల్లలు కూడా. మాకు కూడా ఇంట్రెస్ట్, ఎందుకంటే అమ్మఒడి వస్తుంది, అది కూడా పిల్లలకి ఏదో ఆధారంగా ఉంటుంది దేనికో దానికి. అలాగే ఇదే కాదండి, ఏదైనా సరే సంక్షేమ పథకాలు బాగా అందుతున్నాయి, ప్రతి ఒక్కటి రాలేదు అని లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చారా మీరు? హామీలు అనేది కొన్ని నెరవేర్చారు సార్. స్టూడెంట్ పరంగా చాలా మంది చదువుకుని ఉన్నవారికి ఉద్యోగాలు అనేవి ఇక్కడ ఆంధ్ర అనేది లేదు, బయట అవుట్ హౌస్కి వెళ్ళిపోతున్నారు. అలాంటి వాటివి కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం. కానీ హామీలు అనేది ఆయన ఎలా చెప్పింది అలాగా నెరవేర్చారు. అది వచ్చిన వాళ్ళకి వచ్చింది నాననుకున్నది, అది మనం చేసింది ఏమి లేదు కదా, అది ఆధారపట్టే కదా జరుగుతుంది అంతానా. ప్రభుత్వం ఎలా ఉందమ్మా? ప్రభుత్వం అంత ప్లస్ కాస్త మైనస్ కదా, అటుకిటికి మధ్యన ఉంది సార్. అది ప్రస్తుతం మనం వచ్చాము విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని గోపాలపట్నానికి. గోపాలపట్నంలో ఎటువంటి అభివృద్ధి జరిగింది, అలాగే ఇక్కడి ప్రజలు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు, గెలుపు అభివృద్ధిలో భాగంగా ఇక్కడ ప్రజల సమస్యల్ని తెలుసుకుందాం, ప్రజానాడి కనుక్కుందాం. పదండి. ఇక్కడ గోపాలపట్నంలో ప్రధానంగా సమస్యలు ఏమున్నాయో? సమస్యలు ఉన్నవన్నీ ఆనంద్ కుమార్ గారు 99% క్లియర్ చేశారండి. ఇంకా సమస్యలు అంటూ కొత్తగా ఏమీ లేవు. మేము పాత గోపాలపట్నం వెళ్ళే రోడ్లు సాయంత్రం 5-5:30 టైం దాటి వెళ్ళాలంటే చాలా కష్టం అనిపించేది. ఇప్పుడు అతను వచ్చిన తర్వాత రోడ్లు వేసారు, వీధి లైట్లు వేసారు, మాకు వెళ్ళడానికి రావడానికి దగ్గరగా అనిపిస్తుంది, చాలా బాగుంది కూడా మాకు. అందుకని మాకు రోడ్ సమస్య అయితే మాకు క్లియర్ అయ్యింది. సంక్షేమ పథకాలన్నీ సకాలంలో అందుతున్నాయి? అందుతున్నాయండి, అందుతున్నాయి. మీరేమేమి సంక్షేమ పథకాలు తీసుకున్నారు? మాకు వాహన మిత్ర వస్తుందండి, డోక్రాలో రుణమాఫీ డబ్బులు వస్తాయండి. అంటే మేము ఆ రెండింటికి ఎలిజిబిలిటీ, మేము మిగతా వాళ్ళకి వచ్చే వాళ్ళకి అన్నీ వస్తున్నాయి, మాకైతే ఆ రెండింటికి మేము ఎలిజిబిలిటీ ఉన్నాము, మాకు ఆ రెండు వస్తాయి అన్నమాట. ఇంత ముందు ఎలా ఉండేదమ్మా మీ గోపాలపట్నం, ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా బాగుంది సార్. గోపాలపట్నం అనేది చాలా బాగుంది. మారే రోడ్లు అనగా కాలువలనగా కాలువల శంకుస్థాపన చాలా బాగా చేశారు సార్, అయితే బాగా చేస్తున్నారు సార్. నీళ్ళు అన్ని అందుతున్నాయమ్మా ఇళ్ళకి? వాటర్ వస్తున్నాయి సార్ ప్రతిరోజు, అది వాటర్ సమస్య అనేదే లేదు సార్.
మీరేమన్నా సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారా? రుణమాఫీ డబ్బులు వస్తాయి సార్ నాకు. డ్వాక్రాలో రుణమాఫీ డబ్బులు పడుతున్నాయి సార్ నాకు. సీఎం సార్ చెప్పినవన్నీ జరుగుతున్నాయి. సంక్షేమ పథకాలు అన్ని ప్రతి ఒక్క ఇంటికి వస్తున్నాయి సార్. పశ్చిమ నియోజకవర్గంలో డెవలప్మెంట్ ఏమైనా ఉందా అంటే ఏమని చెప్తారు? డెవలప్మెంట్ బాగానే ఉంది సార్. పశ్చిమ నియోజకవర్గం అంతా డెవలప్మెంట్ బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని విధాలు కూడా అనుకూలంగా ఉంది. ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. డ్రైనేజీలు కానీ, కాలువలు కానీ, వాటర్ సప్లై కానీ, లైట్లు కానీ, పిల్లలకి విద్య కానీ అన్ని కూడా అన్ని విధాలు కూడా అందుబాటులో ఉంది సార్. అన్ని ప్రభుత్వం బాగానే చేసింది. ఆరోగ్యశ్రీ మీద కూడా చాలా వరకు మంచి బాగా చేశారు. ఆరోగ్యశ్రీ మీద మాకు 2-3 సార్లు మా ఆవిడ గారికి ప్రాబ్లం అయితే ఫ్రీగానే చేయించాం ఆరోగ్యశ్రీ మీద. అలాగే తర్వాత విద్యా దీవెన బాగా అందుతుంది మా పిల్లలకి. ఇది బాగానే ఉంది, సమస్యలు ఏం లేవు. తర్వాత వాటిలో కూడా చాలా వరకు రోడ్లు, లైట్లు అన్ని బాగానే చేయించారు. అంతా బాగానే ఓకే. ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా మీకు? ఆ సమస్యలు ఏమన్నా తీర్చడానికి వాలంటీర్స్ కావచ్చు, లేకపోతే మీ నాయకులు కావచ్చు ముందుంటున్నారా? వాలంటీర్లు బాగానే చేస్తున్నారండి. వాలంటీర్ వల్ల ప్రాబ్లం లేదు. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతిదీ గైడ్లైన్ చేసి 1వ తారీఖున ఉదయాన్నే వెళ్ళి వాళ్ళ పింఛనీళ్ళు ఇవ్వడం కానీ మంచి చెడ్డ అన్నీ చేసుకుంటున్నారు. ఆ ప్రాబ్లం లేదండి. నాయకుల వల్ల అయితే ఆ ప్రాబ్లం అసలు లేదు. ఇప్పుడు రోడ్లు అవి ఎలా ఉన్నాయి? రోడ్లు బాగున్నాయి సార్. మంచి బాగానే వేశారు. అన్ని బాగానే ఉన్నాయి. రోడ్లు, వీధి లైట్లు, తర్వాత వీధి కాలువలు ప్రతిదీ బాగానే చేశారండి. ఇప్పుడు గత ప్రభుత్వాలు బాగున్నాయా, ఈ ప్రభుత్వం బాగుందా అంటే ఏం చెప్తారు మీరు? ఈ ప్రభుత్వం బాగుందని చెప్తాను. ఎక్కువ మెయిన్ ఏంటంటే చదువుకి ఇంపార్టెంట్ ఇస్తుంది. మెయిన్ అలాగే ఆరోగ్యం కోసం బాగా ఇంపార్టెంట్ కేర్ తీసుకుంటున్నారు. మీకేమన్నా ఇంకా సమస్యలు ఏమన్నా మిగులున్నాయి, ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయి అనేది ఏమన్నా ఉందా? మాకు ఇక్కడైతే ఏ ఇబ్బందులు లేవు సార్. అన్ని ఎందుకంటే ఆయన ప్రతి పథకాలు ఇవ్వడం, అమ్మఒడి, తర్వాత ఆసరా అనేది, తర్వాత రుణమాఫీ, చెయ్యూత, అన్ని పథకాలు ఇంటింటికి వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఇన్ని పథకాలు ఇస్తున్నప్పటికీ ఎవరికైనా ఏ కష్టం అనిపిస్తుంది? ఎవరికి ఏ కష్టం లేదండి. ప్రస్తుతం నేను వచ్చేసాను విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలోని గోపాలపట్నం మండలం చంద్రానగర్లో ఉన్నాను. గెలుపవరిధిలో భాగంగా ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ప్రజలు ప్రధానంగా ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వాళ్ళ సమస్యలు తీరాయా, అలాగే ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి ఏంటి, ఇక్కడ అలాగే జరగాల్సిన అభివృద్ధి మిగిలేముంది అని తెలుసుకుందాం పదండి. గెలిపేవరిధిలో భాగంగా. నమస్తే అండి, మీకు సమస్యలు ఏమున్నాయండి ఇక్కడ చంద్రానగర్లో? ఎలాంటి సౌకర్యాలు చూస్తే దగ్గరలో కనిపిస్తాయి. దాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేస్తే అవకాశం లేకుండా ఉంటుందండి. కానీ గత 30 సంవత్సరాల నుంచి ప్రాంతవాసులు ఎన్నో ఉద్యమాలు చేశారు. ఇంతకుముందు ఎంవీఎస్ మూర్తి గారు ఉన్నప్పుడు ఉద్యమం చేసాం, ఎన్నో ఉద్యమాలు చేసాం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కోసం. అది సాధ్యపడలేదు. ఇప్పటి వరకు కూడా మరి ఎవరు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. దానివల్ల ఈ ప్రాంతం ఇప్పుడు కూడా ఎన్నో అపార్ట్మెంట్స్ వచ్చినప్పటికీ కూడా ఏ సదుపాయాలు అందుబాటులో లేకుండా జీవిస్తున్నారండి. ఇప్పుడు ఒక డౌట్ అండి, ఈ ప్రాంతం నుంచి రైల్వే ట్రాక్ దాటాలి అంటే ఎంతసేపు టైం పట్టేది గతంలో, ఇప్పుడు ఎంతసేపు పడుతుంది ఒకవేళ ఈ బ్రిడ్జ్ అయిపోతే? 108 కానీ ఇట్లాంటి ఇవాళ 108 ఇట్లాంటి వెహికల్స్ అన్ని ఏరియాస్కి వెళ్తున్నాయి. ప్రతి విలేజ్ కూడా వెళ్తున్నాయి. కానీ ఈ ఏరియాస్కి ఆ అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ఇది వేస్తే కొంచెం ఏమైనా దాన్ని ఇది సౌకర్యాలు అవి బాగున్నాయి ఇప్పుడు గతంలో కంటే కూడా. ఇప్పుడు కొంత పర్వాలేదండి. ఇది సంక్షేమ పథకాలు అవి అందుతున్నాయి. పథకాలు అవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయండి. అవి ప్రజలకి అందరికీ అందుబాటులో ఉన్నాయి. ట్రాన్స్పరెన్సీ ఉంది. ఎవరికి ఎలిజిబిలిటీ ఉందా వాళ్ళకే వస్తున్నాయి. వృద్ధాప్య పెన్షన్లు వస్తున్నాయి. ఒకటండి, సంక్షేమ పథకాలు సకాలంలో అందుతున్నాయి మీకు? అందరికి అందుతున్నాయండి. జనాలకి అయితే మీకు అందుతున్నాయి? మాకు అందుతున్నాయి. ఏమేమి తీసుకుంటున్నారు సంక్షేమ? పిల్లలకి డబ్బులు అందుతున్నాయి, అమ్మఒడి, టైలరింగ్ డబ్బులు ఒకటి పడుతున్నాయి. టైలరింగ్ డబ్బులు నాకు పడబోనే పర్లేదు, పిల్లలకు డబ్బులు అందుతున్నాయి. మా బాబాయ్ 2 పిల్లలు కూడా. అది ఈ ప్రభుత్వం వచ్చేసి పెంచడానికైతే అంత బాగున్నాం. ఓకే. అయితే ఇంకొక క్వశ్చన్ అండి, ఇప్పుడు లైక్ రోడ్ల పరంగా కావచ్చు, వాటర్ పరంగా కావచ్చు, ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు? అన్నిట్లో సమస్య అయిట్లేదు. టైం టు టైం వాటర్ విషయంలో కానీ అన్నిటి విషయం చాలా బాగుంది. చాలా బాగున్నాయి. ఇప్పుడు అంటే గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వాలకి ఏమైనా తేడా ఏమైనా గమనించారా? తేడా ఉంది బాగా. ఈ ప్రభుత్వంలో తేడా ఉంది. బాగా చేస్తున్నారు, సర్వీసింగ్ బాగా చేస్తున్నారు. ఆనంద్ కుమార్ గారు వచ్చిన తర్వాత చాలా వరకు రోడ్స్ అవన్నీ ఇక్కడ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, రోడ్స్, ఇంకా సామాజిక ముస్లిమ్స్వి ఇక్కడ కొన్ని భవనాలు కట్టించడం కానీ ఏదైనా సరే ఆనంద్ కుమార్ చాలా బాగా చేశారు. అలాగే మా ఇక్కడ భీమిలి నియోజకవర్గం తరపు నుంచి అవంతి శ్రీనివాసరావు గారు కూడా ప్రతి రోడ్స్, డ్రైన్స్ వచ్చి ఇక్కడ డెవలప్మెంట్ అనేది 89వ వార్డులోని కొద్దిగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే మాకు చాలా లభ్యం. పబ్లిక్ వైజ్గా అయితే మనకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈ గవర్నమెంట్ వచ్చాక. సంక్షేమ పథకాలు మీకు ఏమన్నా అందుతున్నాయా? సంక్షేమ పథకాలు అయితే మనకు మా పాపకి అమ్మఒడి పడుతుంది. అలాగే మా అమ్మగారికి 45 yearsది
అమౌంట్ పడుతుంది. అలాగే మా ఇంట్లో ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా అమ్మఒడితో చాలా హ్యాపీగా. గవర్నమెంట్ సర్వీస్ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ వాటర్ సమస్య ఏమైనా ఉందా మీకు? ఇక్కడ వాటర్ సమస్య అంటే వాళ్ళు ఇచ్చే టైం తక్కువ. టైం కానీ పెంచేటట్టు అయితే ఇక్కడ బాగుంటుంది సార్. వాళ్ళు సరిగ్గా ఇప్పరు. టైం ఒక 45 minutes పెట్టారంటే ఈ దిగువ నుంచి పైకి వెళ్ళేసరికి వాటర్ లో అనేది దార అనేది తగ్గిపోతుంది. అది ఎక్కువ సమయం కానీ టైం పెంచితే మాకు ఎటువంటి సమస్య ఉండదు. అమ్మా ఏమన్నా సమస్యలు ఉన్నాయా మీకు? మాకే సమస్యలు లేవండి, మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఇక్కడ అన్ని మేము అడగకుండానే మా సమస్యలన్నీ తిరిగిపోతున్నాయండి. ఇక్కడ ఉన్న వాళ్ళు రాజకీయ నాయకులు మన అన్ని సమస్యలు వాళ్ళు ముందుగా తెలుసుకొని ఈ ఏరియాకి ఏం కావాలన్నది వాళ్ళే అన్ని చూసి మేము అడగకుండానే వాళ్ళ సమస్యలన్నీ మాకు తీరుస్తున్నారండి. అన్ని విధాలా ఈ గవర్నమెంట్ బాగుందండి. సంక్షేమ పథకాలు అందుతున్నాయా మీకు? మాకు చాలా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. సంక్షేమ పథకాలు అంటే ఏమేమి అందుతున్నాయి మీకు? నాకు చేయూత వస్తుందండి, రుణమాఫీ అయ్యింది, పింఛని వస్తుంది ఆయనకి. నెక్స్ట్ మాకు భూమి రేషన్ వస్తుంది, మాకు సెంటు భూమి స్థలం కూడా వచ్చింది. సెంటు భూమి కూడా వచ్చింది. ఓకే, సంతోషంగా ఉందమ్మా. సొంత భూమి అనేది చాలా మంది కోరిక. చాలా సంతోషంగా ఉందండి. మాకు ఏదైతే ఈ ప్రభుత్వంలోని పథకాలు ఉన్నాయో చాలా మటుకు ఆ పథకాలన్నీ మాకు వచ్చాయండి. ఇప్పుడు ఈ కరోనా సమయంలో కూడా చాలా ఇబ్బంది పడేటప్పుడు కూడా ఈ పథకాలన్నీ మాకు రావడం వల్ల మేము ఏ ఇబ్బంది పడకుండా కొంచెం అది అంతా క్లియర్ చేసుకోగలిగామండి. అప్పులే చేసుకోకుండా ఈ పథకాలు ఆ టైంలో మాకు చాలా కాపాడేయండి. ఈ ప్రభుత్వం ఆ సమయంలో మాకు అన్ని విధాలా కూడా మాకు చాలా హెల్ప్ చేసి అసలు అంత సంక్షోభంలో మేము ఉన్నామా అని కూడా తెలియకుండా మేము చాలా హ్యాపీగా మాత్రం గెట్న అయ్యగలిగేవండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం వలన. ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు ఈ హుడా కాలనీలో? ప్రెజెంట్ వరకు అయితే ఎటువంటి సమస్యలు అనేవి ఇక్కడ లేవు సార్. ఉన్న సమస్యలన్నీ ఎన్ఐడి ఫ్లైఓవర్ ఒకటి, ఇంకోటి కుమారి కళ్యాణ మండపం నుండి బైపాస్ రోడ్డు ఎన్ఎస్ఎల్ వరకు ఉండేది, అది అనేది క్లియర్ అయింది. ప్రధాన సమస్యలు అన్నీ క్లియర్ అయ్యాయి. ఇంకోటి ఈ గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే ఉపాధి అవకాశాలు అనేది కల్పించాలి. గవర్నమెంట్ హామీ ఇచ్చింది అంటున్నారు కదా, మరి గవర్నమెంట్ చేస్తుందని నమ్మకం ఉందా మీకు? నాకైతే నమ్మకం ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 90% వాళ్ళు చెప్పే నవరత్నాలు ఇవన్నీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. మళ్ళీ వాళ్ళకున్న టైం కూడా 2.5 years. 2.5 years మనకి కోవిడ్ అనేది వచ్చింది. ఆ 2.5 years లో చేసిన దాన్ని గొప్పగానే చెప్పాలి తప్పించి ఆ వ్యాక్సినేషన్ అని చాలా చేశారు. ప్రతిదీ ఆ టైంలోని ఇంటికి వచ్చి రేషన్ ఇవ్వడం అనేది, పానిక్ టైంలో ఇచ్చారనేది గొప్ప విషయం. అది చెప్పుకోవాలి అందరూ కూడా. అలాంటివి చేశారు. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఇంకా బాగుంటది. కొన్ని చేంజెస్ ఉన్నాయి, అవి చేసుకొని మళ్ళీ ఇదే గవర్నమెంట్ కంటిన్యూ అయితే బాగుంటదని నా అభిప్రాయం. రైట్, అది మొత్తం మీద విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో మార్నింగ్ నుంచి నియోజకవర్గం మొత్తం తిరిగి, మొత్తం 2 మండలాలు ఉన్నాయి, మునగాడ ఒకటి, అలాగే గోపాలపట్నం. 2 మండలాలు తిరిగి అక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి, అలాగే ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా, అభివృద్ధి జరిగిందా లేదా, జరగాల్సిన అభివృద్ధి ఏమన్నా మిగులుందా అనేది మనం కనుక్కున్నాము. సో చూశారు కదా, ఇది వాల్టి గెలిపేవర్ది. రేపు మరో నియోజకవర్గంలో గెలిపేవర్దిలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ రఫీ, నమస్తే.